అంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే చైర్మన్ల ఎంపిక ఉంటుందని, లేదంటే ఆ మున్సిపాలిటీలో ఎన్నికను వాయిదా వేస్తున్నారని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ దౌర్జన్యాలు చేస్తోందని ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఆల్ డిపార్ట్మెంట్ మొత్తం పనిచేయాలి. అడ్మినిస్ట్రేషన్ మొత్తం టోటల్ పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండాలి. అది మున్సిపాలిటీ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, ఎలక్షన్ కండక్ట్ అయ్యే దగ్గర. ఇక్కడ అట్లా లేదు. వీళ్ళంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండి పనిచేస్తున్నట్లు ఉంది. లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి మీరు నడిపియండి అన్నట్లు తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తాం. మరి వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా కూడా మేము ముందుకు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ ఎన్నికలు మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం పద్ధతులలో ఎక్కడ కూడా ఎన్నికలు ప్రజలు వాళ్ళ యొక్క హక్కులను వినియోగించుకొని ఎన్నిక జరుగుతున్నట్టుగా మాత్రం ఎక్కడ కనబడడం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మేము చూడలేదు. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జరిగినటువంటి విషయాల మీద వెంటనే మీరు స్పందించి చర్యలు తీసుకోవాలని. తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికక్కడనే ఎన్నికల కమిషన్కు మనం కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తూ ఉన్నది. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతున్నది. కాంగ్రెసు, బీజేపీలు ఒక అక్రమ కూటమిగా మారి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి ఒకరికొకరు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి బీఆర్ఎస్ ఏ విధంగా అయినా పక్కకు పెట్టాలి, ఈ తెలంగాణ ముఖ చిత్రంపై బీఆర్ఎస్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళన్నింటినీ కూడా చెరిపేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.